నిన్న నిన్న మొన్న ఏ మీటింగ్లు పెట్టినా ఏ ప్రెస్ మీట్లు పెట్టినా ఒకటే చెప్తా అంటారు, టీవీ బాంబు గురించి మాట్లాడతారు. టీవీ బాంబు గురించి మాట్లాడినప్పుడు కారు బాంబు ఎందుకు గుర్తు రాలేదయ్యా మీకు? ఇక్కడున్న మా అమాయకులైన ఒక ప్రెస్ సోదరులు అక్కడ దాదాపు 24 మందిని పొట్టను పెట్టుకొనింది అది మీరు కాదా? మరి ఇది మాట్లాడినప్పుడు అది ఎందుకు మాట్లాడలేకపోయినారని నేను కూడా వాళ్ళని అడుగుతున్నా. దీనిలో మాట్లాడేకేమో ఏదో పరిటాల కుటుంబం వీళ్ళని ఇబ్బంది పెట్టి టీవీ బాంబు పెట్టి బలి చేసిందంటారు. మరి అక్కడ కారు బాంబు పెట్టింది ఎవరయ్యా? దాంట్లో కూడా మీరు ముగ్గురు కొద్ది రోజులు జైల్లో కూడా ఉండొచ్చినారు. ఒక్కసారి మీరు కూడా గుర్తు పెట్టుకోండి అని కూడా నేను తెలియజేస్తున్నా. అదే కాకుండా ఎవరో ఒక ఆయన శుక్రవారం వస్తాడంట పరామర్శ ఇచ్చేదానికి. ఆయనకు కూడా ఒకటే చెప్తున్నాం, మా జిల్లాలో కారు బాంబు టీవీ బాంబులు అనేటివన్నీ మర్చిపోయారు, మళ్ళీ మీ వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఆ వచ్చే ఆయనకు కూడా ఏం చెప్పంటే సూట్ కేస్ బాంబు గురించి కూడా ఒక్కసారి మాట్లాడి నా మండలంలోకి కూడా అడుగు పెట్టాలని ప్రత్యేకంగా మాజీ సీఎం గారికి కూడా నేను చెప్తున్నా. ప్రతి ఒక్కటి కూడా మీరు రాజకీయం చేస్తే మా దగ్గర కూడా రాజకీయం చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అవి అవసరం లేదు. ఎప్పుడో జరిగిపోయిన గతం గతహ. మళ్ళీ అన్ని కుటుంబాలు కూడా ప్రశాంతంగా ఉన్నాయి. మేము ప్రశాంతంగా ఉంటే మీకు నిద్ర పట్టదా? ఈరోజు గంగల భానుమతి గారు కానీ, కనుముక్కల చెన్నారెడ్డి కూతురైన ఉమా గారు కానీ, మా కుటుంబం కానీ, మా 3 కుటుంబాలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు జరిగిన దాంట్లో 3 కుటుంబాలు బలైనాం. బలైన తర్వాత మా కుటుంబాల పరిస్థితి 4 గోడల మధ్యలోనే మేము ఎన్ని ఇబ్బందులు పడినాం, ఎన్నిసార్లు ఏడ్చుకున్నాం, మా పిల్లలను పట్టుకొని ఎంత బాధపడినాం, ఏ రకంగా మా పిల్లలు మేము పెంచుకున్నాం అనేది మీకు తెలియదయ్యా. అది మాకు తెలుసు. ఒక పూట తిని ఒక పూట లేకుండా మా కుటుంబాలు మేము పెంచుకున్నాం, మా పిల్లల్ని చదివించుకున్నాం. నా కుటుంబంలో నా 3 పిల్లలు ఉన్నారు. నా కొడుకులు ఇద్దరిని నా కూతురిని చదివించుకున్నా. నా కొడుకు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాడు. చిన్నవాడు వచ్చి బిజినెస్ చేస్తున్నాడు. నా కూతురు వచ్చి డాక్టర్ చదువుతోంది చేసింది. అదే భానుమతి కొడుకు కూడా జాబ్ చేస్తూ ఉంటాడు అబ్బాయి. మరి కనుముక్కల వాళ్ళు కూడా ఆ ఫ్యామిలీలు కూడా తల్లి తండ్రిని అందరినీ కూడా అన్నదమ్మలు కూడా పోగొట్టుకొని ఆ కుటుంబం కూడా బాధపడుతుంది. మేమన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండి 10 మందికి సేవ చేయాలని తప్ప వేరే ఆలోచనలు మా కుటుంబాల్లో లేవు. ఫ్యాక్షన్లకి దానిలన్నిటికీ కూడా పుల్ల స్టాపులు పెట్టి మా పిల్లల్ని మంచిగా చదివించుకొని వాళ్ళని కూడా అన్ని రకాలుగా కూడా బాగా చేస్తున్నాం. మరి మా కుటుంబాలని నీ రాజకీయం గురించి ఈరోజు మా కుటుంబాలను ఎందుకు లాగుతున్నావని తోపు బ్రదర్స్ని కూడా నేను అడుగుతున్నాం. అంటే మర్చిపోయినవన్నీ మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ రండి, మీరు ఫ్యాక్షన్లోకి రండి, ఏదో ఒకటి చేయండి, మేము దాన్ని రాజకీయంగా వాడతామని మళ్ళీ తోపు బ్రదర్స్ ఈ ప్లాన్లు కూడా చేస్తున్నారు. పరిటాల సునీతమ్మ, నువ్వు దోషిగా ప్రజల ముందర ఈరోజు నిలబడినావు. పాపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన లింగమయ్య హత్యలో స్వయంగా నీ తమ్ముళ్ళ ప్రమేయము, వారి కుమారుల ప్రమేయం ఉందనేసి ప్రజలు నిర్ణయించినారు. కానీ నువ్వు ఇంకా నీ మాటలు ఏదో ప్రజలు నమ్ముతారనో, లేదంటే మీడియా నమ్ముతారనో, లేదా ప్రతిపక్షం నమ్ముతాదనో భావిస్తాను. నీ కుమారులు, వారి ప్రోత్సాహము, నీ తమ్ముళ్ళ ప్రమేయము, వారి కుమారుల ప్రమేయము, వీటన్నిటి వల్లనే లింగమయ్య అనే వ్యక్తి హత్య గావించబడ్డాడు. ఈ వాస్తవాలు ప్రజలకు తెలుసు. నీ యొక్క నేరము ప్రజల దృష్టిలో నాటుకుపోయింది. మీ కుటుంబపు నేర ప్రవృత్తి గురించి రాష్ట్రమంతా తెలుసు. నీ భర్త 100 కూనీలు చేయించినాడనేది రాష్ట్రమంతా తెలుసు. నువ్వు రాజకీయాల్లోకి వచ్చినాక, నీ భర్త చనిపోయినాక నువ్వు రాజకీయాల్లోకి వచ్చినాక ఈ రోజుతో నువ్వు కూడా దాదాపుగా ఒక 10 మందిని చంపించిన దాంట్లో నేరుగానో లేదా ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో నీ పాత్ర కూడా ఉన్నట్లుగా జిల్లా ప్రజలకు స్పష్టమవుతుంది. ఆ హత్యల గురించి మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, జిల్లా ప్రజలందరికీ తెలుసు. మరి ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నావు. 100 హత్యలు చేసినటువంటి పరిటాల రవి ఏ విధంగా ఆ హత్య కేసుల నుంచి తప్పించుకోగలిగాడో దాని వెనక ఉన్న మతలబ్ ఏంటి? మరి
పరిటాల రవిని చంపించింది జగన్మోహన్ రెడ్డి అని నువ్వు మాట్లాడుతున్నావు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సొంత కుమారుడి మీద సిబిఐ ఎంక్వైరీ వేయించారు. సిబిఐ వారు నిర్ధారించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదనేసి నిర్ధారించిన తర్వాత ఆ కేసు విచారణ జరిగింది, దోషులకు శిక్ష పడింది. నీవు ఎప్పుడైతే దొంగగా ప్రజల ముందర నిలబడతావో, దోషిగా ప్రజల ముందర నిలబడతావో, ఆ నిలబడిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, జగన్మోహన్ రెడ్డి గారికి అనేక నేరాలను ఆపాదించడము, అంటే నీ నేరాలకు ముసుగు కప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఆ రోజుల్లో జేసీ దివాకర్ రెడ్డి నా భర్తను చంపించినాడని కూడా నువ్వు మాట్లాడినావు, గగ్గోలు పెట్టినావు. జేసీ కుటుంబము మీ పార్టీలోకి రాకుండా కూడా చాలా డ్రామాలు చేసినావు. మరి ఈరోజు పరిస్థితి ఏంది? జేసీ ప్రభాకర్ రెడ్డి నీ కొడుకు ఏడ చూసినా కనపడితే కరుచుకుంటున్నారు. మరి ప్రజలు పిచ్చోళ్ళ? మరి మీ పార్టీ కార్యకర్తలు పిచ్చోళ్ళ? మరి చమన్ సాబ్ మీ ఆయనకు నమ్మకస్తుడు, ఆయన హత్యలోనూ ఆయన డ్రైవర్ హత్యలో కూడా మీ కుటుంబం పాత్ర గురించి ప్రజలు చర్చించుకున్నారు. ఈరోజు కూడా అందరూ అదే నమ్ముతూ ఉన్నారు, మీరే చంపించినారనేసి. మరి మీ రాజకీయ చరిత్రలో ప్రజల తలకాయల మీద అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని వందల కోట్లు వేల కోట్లు సంపాదించుకోవడం తప్ప మీరు చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఏదైనా ఉందా మీరు చెప్పుకోవడానికి? ఏదీ లేదు. కాబట్టి 2009లో నేను మొదటిసారి పోటీ చేసినప్పుడు 1707 ఓట్లతో గెలిచావు నా మీద. 2014లో 7700 ఓట్లతో గెలిచావు. అది కూడా మా కాంగ్రెస్ పార్టీలో జిల్లా స్థాయి నాయకులు ఒక 2-3 నీకు గట్టిగా సాయం చేస్తే నువ్వు బయటపడినావు. మరి 2019కి వచ్చేటప్పటికి 2014-19 మధ్య మీరు చేసిన దుర్మార్గాలు, దోపిడీలు, హత్యలు, దాడులు ఇవన్నీ కూడా ప్రజల్లో మీరు పలచనైపోయేటువంటి పరిస్థితి తీసుకొని వస్తే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం వీస్తూ ఉంటే ఆ గాలిలో ఓడిపోతానని తెలుసుకొని ఒక బకరా కావాల్సి వచ్చి నీ కొడుకును పోటీ చేయించినావు నా మీద. నేను ఆ రోజు 26,000తో గెలిచాను. మళ్ళీ 2024కి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ వైపు గాలి వీస్తాంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత వచ్చిందని గమనించుకొని మళ్ళీ నువ్వు తెర మీదకి వచ్చావు. నీ కొడుకు అయితే ఓడిపోతాడని నువ్వే ప్రచారం చేయించావు, నీ అన్నదమ్ములు ప్రచారం చేశారు, నీ బంధువులు ప్రచారం చేశారు, నీ మీడియాతో రాపించావు, నీ సోషల్ మీడియాతో రాయించావు. కొడుకును ధర్మవరం పంపించి నువ్వు పోటీ చేసి గెలిచినావు.